శ్రీరామ జయం. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. లక్ష్మీ నరసింహస్వామినే నమః. ఒకటి కాదు, రెండు కాదు, ఈరోజు అనేక విశేషాలు ఉన్నాయి. పాల్గొన మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి ఆమలక ఏకాదశి అని పేరు. అలాగే ఈనాటి రెండవ విశేషం కదిరి దివ్యక్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామి వారి దివ్యమైన కళ్యాణోత్సవం. మరి ఒక విశేషం కోరుకొండ తీర్థంలో అద్భుతమైనటువంటి తీర్థక్షేత్ర సంబంధంగా నిర్వహించేటటువంటి ఉత్సవం కోరుకొండ తీర్థం. ఇంకా అద్భుతమైన విషయం కాశీక్షేత్రంలో విశ్వనాథుల వారి కళ్యాణోత్సవం. ఇన్ని విశేషాల సమాహారంగా సోమవారం కూడా జతపడి ఉండడంతో ఆమలకి ఏకాదశి. ఈ సందర్భాన్ని ప్రస్తావన చేసుకుని ఉపవాస వ్రతం పాటించిన ఎడల సమస్త దేవతల అనుగ్రహాలు మనకు లభిస్తాయి. ఆమలకి ఏకాదశి తిథులలో ఏకాదశి తిథి ఒక ప్రత్యేకం. ఈ ఏకాదశి తిథి కూడా ఆమలకి ఉసిరిక అన్న పేరిట ముడిపడి ఉండే సందర్భం ఇది. ఆమలకి ఈ భూలోకానికి ప్రతీక. భూమికి ఏ విధంగా అక్షాంశ రేఖాంశలు ఉన్నవో ఉసిరికకు కూడా అలాగే గీతలని మనం గమనించవచ్చు. భూమి ఉత్తర దక్షిణ ధ్రువాలలో కాస్త వంచబడి ఉంటుంది. ఉసిరిక కూడా ఇలా దగ్గరగా మనం గమనించవచ్చు. ఉసిరికని మనం 5 రుచులలో కూడా స్వీకరిస్తాం. అది మొదటిసారిగా ఇలా దంతముల చేత కొరకగానే వగరు, కాసేపు అయ్యాక చేదు, మరి కాసేపు అయ్యాక పులుపు, కాసేపు అయ్యాక కారం, ఇలా ఈ 4 రుచులను అందిస్తుంది. అలా ఆ ఉసిరికని కొరికి ఆ వెనువెంటనే కాసింత నీరు త్రాగగానే 5వ రుచి తీపి రుచిని మనం గుర్తించవచ్చు. వగరు, పులుపు, చేదు, కారం 1, 2, 3, 4 రుచులు కాగా నీరు సోకిన అనంతరం ఈ 4 రుచులు మటుమాయమై తీపి రుచి మిగులుతుంది. జీవితంలో కూడా కష్టాలు, ఇబ్బందులు, దుఃఖాలు, భయాలు అనే 4 ఒకదాని వెంట ఒకటి 4 ఉండగా వీటన్నింటినీ కూడా ఓర్పుతో, నేర్పుతో ఎదుర్కోగల శక్తిని మనం సహనంతో అలవాటు చేసుకుంటే ఆ శక్తి కారణంగా జీవితంలో ఆనందం అనబడేటటువంటి తీపి రుచిని పొందవచ్చు. దేహంలో 70% పైగా ఉండేది నీటి నిలవ. ఈ ఏకాదశి అనే సందర్భాన్ని పురస్కరించుకొని ఉపవాస వ్రతం కొనసాగించాలి. కళ్యాణోత్సవాలలో పాలు పంచుకోవాలి అన్నా విశ్వనాథ కళ్యాణం కావచ్చు, కదిరిలో లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవం కావచ్చు, కోరుకొండ తీర్థంలో కళ్యాణోత్సవం కావచ్చు. ఉత్సవంలో కళ్యాణం అనేది ఉన్నప్పుడు పాల్గొనే వారంతా ఉపవాస దీక్ష స్వీకరించాలి. ఇది ప్రమాణం. ఎవరైతే ఉత్సవాలలో కళ్యాణోత్సవాలలో చేతికి కళ్యాణం సందర్భంగా కంకణం కట్టుకోవడం కోసం దీక్ష స్వీకరించడం కోసం ఉంటారో అలాంటి వారంతా ఉపవాస వ్రతం పాటించాలి. ఉపవాసం ఎలాంటిది అంటే ఆ వివాహం చేసుకునే దంపతులు కూడా ఉపవాసం పాటించాలి. ఇది శాస్త్ర ప్రమాణం. ఎంతగా మనం ఉపవాస వ్రతాన్ని అనుసరించగలిగితే అంతగా ఆరోగ్యం చేకూరుతుంది. ఈ నేపథ్యంలో వ్రతాన్ని కొనసాగించేటటువంటి వారు ఉసిరికాయలను దానం ఇవ్వాలి. సూర్యాస్తమయం అయిన అనంతరం ఉసిరికాయలను ఒక పళ్ళెంలో పోసి యథాశక్తి విష్ణవే నమః అంటూ విష్ణువును స్మరించి మరుసటి నాడు ఉదయం అంటే 12 ఘడియలు వచ్చిన అనంతరం ఈ ఉసిరికాయలను అర్హులైన బ్రాహ్మణోత్తములకు తమలపాకులు, వక్కలు, దక్షిణ వీటితో దానమిచ్చి ఆ తరువాత భోజనం చెయ్యాలి. ఇది ఆమలకి ఏకాదశిని పాటించవలసిన విధి విధానం. దానం చేస్తేనే ఆమలకి ఏకాదశి సంపూర్ణమైన పుణ్య ఫలాన్ని బలాన్ని మనకు అందిస్తుంది. తెలుసుకున్నాం కనుక పాటిద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.